నా పేరు ఎస్ నరసింహారావు. ఏరువాక అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చిగురుపాడు సీఈఓగా పనిచేస్తున్నాము. ఇక్కడ మేము మా కోల్డ్ స్టోరేజ్ అనేది సోలార్ కోల్డ్ స్టోరేజ్, దీన్ని ఇక్కడ హార్టికల్చర్ ద్వారా మేము నిర్మించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులు పంట పండిన తర్వాత కూరగాయలు కానివ్వండి, లేదంటే పండ్లు ఇతరత్ర ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని నివారించడంలో భాగంగా మనకు గవర్నమెంట్ సబ్సిడీపై ఈ కోల్డ్ స్టోరేజ్, సోలార్ కోల్డ్ స్టోరేజ్ అనే దాన్ని ఇక్కడ మాకు అచ్చిమట మండలంలో ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే రైతులు అంటే కూరగాయలు త్వరగా చెడిపోకుండా 10 days నుంచి దాదాపు 50 days వరకు కూడా కూరగాయల రకాన్ని బట్టి దాన్ని మనం స్టోర్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఎటువంటి డ్యామేజ్ లేకుండా మార్కెట్లో రేటు పెరిగినప్పుడు మనం అమ్ముకొని రైతు దాన్ని సక్రమంగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా దీన్ని ఇప్పుడు అచ్చిమట మండలంలో మనమే ప్రథమంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనికి చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే బత్తాయి, అదేవిధంగా టమాటో, తర్వాత మ్యారీగోల్డ్ మన బంతి అనేది దీంట్లో పెట్టడం జరిగింది. దాన్ని మనం లోపలికి వెళ్ళి కూడా మనం చూడొచ్చు. మేము ఈ సోలార్ కోల్డ్ రూమ్ ద్వారా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, రైతులకి ఇప్పుడు బంతిపూలు కానీ టమాటాలు కానీ రేటు తక్కువలో ఉన్నప్పుడు ఆ రైతుల ద్వారా ఇందులో పెట్టించేసి ఒక 10 to 15 days తర్వాత కొంచెం మార్కెట్ రేటు పెరిగిన తర్వాత వాళ్ళకి లాభాన్ని చేకూర్చే ఉద్దేశంతోనే మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ బంతిపూలు వచ్చేసి ఇప్పుడు 10 నుంచి 50 రూపాయల వరకు మాత్రమే ఉన్నాయి. ఇంకొక 1 week లో వీటి ధర వచ్చేసి 50 నుంచి 60 రూపాయలకి వెళ్ళడం వల్ల రైతుకు వచ్చేసి ఒక 30 రూపాయల లాభం అనేది మనం కేజీకి చూపించగలుగుతాం. కాబట్టి ఎంత ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది టోటల్ గా సోలార్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇందులో ఎలాంటి డ్యామేజ్ కానీ పవర్ సప్లై కానీ ఎలాంటి ఆటంకం జరగడానికి అవకాశం ఉండదండి. ఆటోమేటిక్ సిస్టమ్ గా దానికి ఎంతైతే పవర్ కావాలో అంత తీసుకొని ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే కూలింగ్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా అది ఆన్ అయిపోయి వాటికి కావాల్సినంత తేమ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కూలింగ్ అనేది అలాంటి తేడా అనేది ఉంటుంది ఇందులో. అదేవిధంగా ఇవి వచ్చేసి బత్తాయికాయలు. ఇవి దాదాపు 30 నుంచి 60 days వరకు మనకి దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ కూడా, ఎటువంటి పాడవటం కానీ ఏమీ ఉండదు. ఇంకా దీనికి టేస్ట్ కూడా కొంచెం సపరేట్గా